క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఏవో కానీ కాంపిటీషన్స్ నిర్వహించడం అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. గతంలో లైబ్రరీ చైర్మన్గా సుదీర్ఘ కాలంలో నేను చేయటం జరిగింది. ఆ రోజు గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రతి వాళ్ళతో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడి నుంచి చదువుకొని పెద్దగా ఈ విద్యార్థులు ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎన్నో సంపాదించుకొని ఏదో చేసిన వాళ్ళు వారికి తోచిన సహాయాన్ని వారి గ్రామాలకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలకు కానివ్వండి, వారు ఆర్థికంగా కానీ ఏదో విధంగా వస్తు రూపంగా కానీ సహాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మరి మనం చదువుకొని మనకు అన్నం పెట్టినటువంటి గ్రంథాలయాలు, దేవాలయాలను అందరం చెప్పుకుంటుంటాం కదా, వారికి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పౌరునికి బాధ్యత ఉన్నది మనవి చేస్తూ సెలవు. ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ లైబ్రరీ 1955లో ప్రారంభమైంది. దినదినం దగ్గర ఈ లైబ్రరీకి 70 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నైజాం నవాబు నుంచి కలిగిన లైబ్రరీని ఇక్కడ వచ్చిన చాటుబాబు ఉన్నది. ఆ చాటుబాబు నైజాం నవాబు 5 పంచసూత్రాలు అనేది ఆనాడే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు రాసింది. అది 5 పంచసూత్రాలలో ప్రతి చదవరికి పుస్తకం, ప్రతి పుస్తకానికి చదవరి. లైబ్రరీ ఎప్పుడు నిరంతరం గ్రోయింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉన్నది. అదే రీతిలో ఈ 5 సూత్రాలు పాటిస్తూ ఈ 50-70 ఏళ్లలో లైబ్రరీలు బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇప్పుడు ఇక్కడ మన లైబ్రరీలో రోజు 1000 మంది పిల్లలు వస్తారు. ఆ 1000 మంది పిల్లల్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో 400 ఉద్యోగాలు లైబ్రరీలు వచ్చినాయి. 100 మంది కానిస్టేబుల్ వచ్చినాయి, 20 మంది ఎస్ఐలు అయినారు. ఆ 20 మందిలో ఎస్పెషల్లీ 8 మంది ఆడపిల్లలు ఎస్ఐలు అయినారు. మనకి ఇప్పుడు మచ్చుగా ఉదాహరణకు సుబేదార్ ఎస్ఐ గారు ఇక్కడ చదువుకున్న పాప, ఆ మేడం గారే ఆమె గారు 2 రోజులు సుబేదార్ ఎస్ఐగా, 2 రోజులు రాజపేట ఎస్ఐగా ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. ఇక్కడ డీటీఓ పనిచేస్తాడు శ్రీనివాస్ సార్ అని. ఈ లైబ్రరీలో చదువుకుని ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఇదే లైబ్రరీలో మేము మేడం గారిని ఉంటాను, నేను వెళ్ళను. పంచాయతీరాజ్ ఆఫీసర్ కూడా డిపిఓ ఉంటారు, ఆయన గారు కూడా ఇక్కడ చదువుకొని గ్రూప్ 1 కొట్టాడు. అట్లా మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది వచ్చారు ఈ లైబ్రరీ నుంచి. డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ డిపార్ట్మెంట్ లాయర్లు, ప్రతి డిపార్ట్మెంట్లో ఈ సరస్వతి తల్లి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ లైబ్రరీకి మంచి పూర్వ చరిత్ర, ఘనచరిత్ర ఉన్నది. ఈ లైబ్రరీ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మేము ఈ 14 నుంచి 20 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం, పోటీలు నిర్వహిస్తాం. దీనిలో గెలుపొందిన విద్యార్థులకు, ఆస్పిరెంట్స్కు, గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకు అందరికీ మేము ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా రోజున 16వ తారీఖున కలెక్టర్ గారు వస్తాను, మిగతా జిల్లా ఆఫీసర్ వస్తాను, ఎస్పీ గారు 10వ తారీఖు వస్తామని చెప్పింది. వారందరి ఆశీస్సులు, ఉన్నతాధికారుల ఆశీస్సులు, ముఖ్యంగా మా కార్యదర్శి గారి సహాయ సహకారంతో, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో దీన్ని ముందు ఇంకా మంచి ఒరవడి కొనసాగిస్తాం. చదువులను ఒడిలో పిల్లలు చదువుకోవడానికి మేము అందరి శక్తివంతం లేకుండా కృషి చేస్తాం. రోజు మేము తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు తీస్తాము. రోజుకి 5 గంటలు అదనంగా ఉచితంగా పనిచేస్తాము. అయినా మా శ్రమ మేము అలసిపోవటం లేదు, సిబ్బంది కొరత ఉన్నా సరే మేము దీన్ని అధిగమిస్తాము. మీ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు.